నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా మండల స్థాయి కమిటీల ఏర్పాటు. చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులతో చర్చించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్. సీలింగ్ భూములను నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించాలంటూ ఏపీఆర్సీఎస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. వివాదంలో విశాఖ పోర్ట్ స్టేడియం. పోర్టు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విశ్వనాథ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రైవేట్ లిమిటెడ్ లీజును రద్దు చేసిన పోర్ట్ ట్రస్ట్ అధికారులు. కోర్టు నిబంధనలను పాటించని కారణంగా ఖాళీ చేయాలని ఆదేశించిన కోర్టు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో సగర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడి ఎన్నిక. రాజ్యాంగబద్ధంగా నిర్వహించిన ఎలక్షన్లో గెలుపొందడం ఆనందంగా ఉంది. సంఘ ఎన్నికల మేనిఫెస్టోలో అమలుకి కృషి. జిల్లా అధ్యక్షుడు గుర్రం మహాలక్ష్మి. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా త్వరలో మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 3 రోజులు పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ కార్యాచరణపై మాట్లాడారు. తమ అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి గ్రామ మండల స్థాయి నాయకులతో చర్చించి ప్రధానంగా యువత, మహిళలు, సీనియర్ నాయకులను సమన్వయం చేస్తూ పార్టీ ఆశయాలకు అనుగుణంగా మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చేస్తున్నామండి. ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఈ నియోజకవర్గంలో స్టార్ట్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో పిఠాపురంలో ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 days వరకు మేము ఇక్కడే ఉండి, మా టీం అంతా ఇక్కడే ఉండి, వార్డు లెవెల్ కమిటీల నుంచి వార్డు, బూత్, విలేజ్, మండల లెవెల్ కమిటీల వరకు ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసుకుంటాము. పూర్తి చేసుకొని వాళ్ళని మేము ఎవరెవరైతే ఇన్ఛార్జీలు ఎన్నుకున్నామో ఆ ఇన్ఛార్జీలు అందరికీ ఓట్ చేయించి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవి ఎలా చేస్తున్నామంటే కంప్లీట్గా ఇది డెమోక్రటిక్ వేలో చేస్తున్నామండి. ఎలా అంటే ఇప్పుడు మండల అధ్యక్షులు బూత్ వాళ్ళని ఎన్నుకొని, బూత్ వాళ్ళు విలేజ్ కమిటీలు, అట్లా అంటే విలేజ్ బూత్ వార్డులా కాకుండా మేము ప్రతి వార్డు నుంచి ఒక 20 మంది, ఒక 30 మందిని తీసుకొని వాళ్ళ చేతుల మీదుగా ఒక వార్డు ఇన్ఛార్జిని ఎన్నుకొని, వీళ్ళందరూ కలిసి ఒక బూత్ ఇన్ఛార్జ్ ఎన్నుకొని, వాళ్ళందరూ కలిసి ఒక విలేజ్ ఇన్ఛార్జి, వాళ్ళ ఒక మండల ఇన్ఛార్జ్, ఇలా ఎన్నుకోవటం వల్ల ఏంటంటే పార్టీలో ఎప్పటి నుంచో 2014 నుంచి హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా మా అధ్యక్షుల వారు వాళ్ళకి సరైన బాధ్యత అప్పగించాలి అని చెప్పి స్టార్ట్ చేస్తున్నదండి ఇది. సో వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు బట్టి చేసినందుకు వాళ్ళకి ఒక బాధ్యత అప్పగిస్తూ దాని ద్వారా వాళ్ళకి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వాళ్ళకి చూపిస్తూ ఎలా ఇంకా లీడర్గా వాళ్ళు పైకి రావాలి, సేనతో సేనాని కానీ లేకపోతే మెంబర్ టు లీడర్ది కానీ, ఈ కార్యక్రమాల్లో మా అధ్యక్షుల వారు చెప్పేది ఏంటంటే ఒక మెంబర్ నుంచి, సామాన్య కార్యకర్త నుంచి లీడర్గా ఎలా ఎదగాలి, దానికోసం మేము వాళ్ళకి ఇస్తున్న ఛాన్స్ ఇది. సో ఈ 4 రోజులు ఇదే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మేము ఆల్మోస్ట్ ఒక 900 మంది, 950 మంది నాయకులు అవుతారు. ఈ నాయకులందరి చేత ఓత్ కార్యక్రమం ఉంటుంది. ఓత్ కార్యక్రమం ఉండి వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు అప్పగించి ఏంటంటే ఇప్పుడు ఒక వార్డులో ఏదన్నా ఒక ఇష్యూ ఉంది, సమస్య ఉందన్నప్పుడు ఆ వార్డు ఇన్ఛార్జి చేతుల మీదుగానే ఆ సమస్య తీసుకొని అతని చేతుల మీదే దానికి సమస్యకి సమాధానం చూపిస్తే అతనికి ఆ వార్డులో ఇంపార్టెన్స్ వస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. సో ఇదే విధంగా ప్రతి ఒక్కరిని స్ట్రాంగ్ చేసుకొని మాది ఇది గ్రౌండ్ లెవెల్లో మా క్యాడర్ని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే ఇదంతా స్టార్ట్ అయిందండి. ఈ ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుంది. సో లోకల్లో ఉన్న లీడర్స్ అందరినీ మీట్ అవుతున్నాము, ప్లస్ కార్యకర్తలందరినీ మీట్ అవుతున్నాము. ఈ ప్రక్రియ శుక్రవారం పూర్తి చేసుకొని అధ్యక్షుల వారికి ఈ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తాం. అది వేరే అండి, ఆ ప్రక్రియ వేరే. ఇది ఏంటంటే ప్రతి వార్డుకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు అన్నమాట. ఆ ఇన్ఛార్జ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వార్డ్. అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా, సొల్యూషన్స్ కావాలన్నా, ఏదున్నా సరే ఈ వార్డ్ ఇన్ఛార్జ్ స్ట్రాంగ్. అంటే రేపు ఈ వార్డ్ ఇన్ఛార్జ్ అనే అతను ఎంత ముఖ్య భూమిక పోషించబోతున్నాడో రాబోయే కాలంలో మీకు అర్థమవుతుంది. అంటే అతని చేతుల మీదుగానే ప్రతి సమస్యలు సాల్వ్ చేయాలనుకుంటున్నాం మేము. 5 man కమిటీ అది అసలు అంటే వాళ్ళు వేరే. వాళ్ళు ఏంటంటే ఆ 5 man కమిటీ ఏంటంటే వీళ్ళ పైన ఉండి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, వీళ్ళలో వీళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల్ని అడ్రస్ చేయడం కోసమే ఉంటారు వాళ్ళు.
ఫైనల్ కమిటీ ప్రతి మండలాల్లోని ఏంటంటే అది ఇంకా దాని ఇంకా మేము చేయలేదు, పూర్తి చేయలేదు. ఆ ప్రక్రియ తర్వాత జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రక్రియ ఏంటంటే ప్రతి వార్డుకి ఒక ఇన్ఛార్జి, ప్రతి బూత్కి ఒక ఇన్ఛార్జి, ప్రతి విలేజ్కి ఒక ఇన్ఛార్జి. ఈ విలేజ్లో తర్వాత ఏం చేస్తామంటే ఒక 5 man కమిటీ ఏంటంటే వాళ్ళలో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి, దాన్ని అప్పటికప్పుడు రిజాల్వ్ చేసుకోవడం కోసం వాళ్ళకి హెల్ప్ చేస్తారు. నియోజకవర్గ వ్యాప్తంగా 5 man కమిటీ వేశారు. ఆ 5 man కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనే ఒక 5 man కమిటీ వేశారండి. కాదు కదా, కరెక్ట్ అది ఇంకా అవ్వలేదు. అది ఇంకా ప్రాసెస్ లో ఉంది. అది కరెక్ట్ లేదు. సీలింగ్ భూములను తమకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని గండేపల్లి మండలం జడ్రాగంపేట గ్రామానికి చెందిన దళిత నిరుపేదలు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు మాట్లాడుతూ గండేపల్లి మండలం జడ్రాగంపేట గ్రామంలో 204 సర్వే నంబర్లో సుమారు 12 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమి ఉందని, ఆ భూమిని పెత్తందారులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ భూమి నిరుపయోగంగా ఉందని, ఇళ్ల స్థలాలకు అనువుగా ఉందన్నారు. ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని చాలా కాలంగా జడ్రాగంపేటకు చెందిన దళిత నిరుపేదలు పోరాడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గండేపల్లి మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ వారికి వినతి పత్రం అందించినా నేటికి పరిష్కరించకుండా పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన జీవో ప్రకారం 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి పక్కా ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆ స్థలంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పాకలు వేసుకుని పేదలు ఆక్రమించుకుంటారని హెచ్చరించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక జీవో పాస్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ప్రచారానికే పరిమితం అవుతుంది తప్ప అది గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో అది ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి ఉంది. మేము ఏమంటామంటే గండేపల్లి మండలంలో జడ్రాగంపేట గ్రామంలో 12 ఎకరాలు సీలింగ్ భూమి ఉంది. మరి అక్కడ పేదకి ఇళ్ల స్థలాలకు అనుకూలంగా ఉంది, అది నిరుపయోగంగా ఉంది. ఆ భూమిని కాజేయడం కోసం అక్కడ ఉండేటువంటి పెత్తందారులు రికార్డులు మార్చేసి ఆ భూముల్ని సొంతం చేసుకోవడానికి అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గత చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జడ్రాగంపేట గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు ఇళ్ల స్థలాలు లేక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇళ్ల స్థలాల కోసం పోరాడుతూ ఉన్నారు. మరి గతం నుంచి కూడా మనం తహసీల్దార్కి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. తహసీల్దారు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భూస్వాములకి కొమ్ము కాస్తూ ఆ భూమిని ఎటు ఏమీ చేయకుండా అలా ఉంచుతూ అక్కడ అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టడానికే ఈయన దోహదపడతా ఉన్నాడు. మన అక్రమ నిర్మాణం కడితే మేము స్వయంగా ఆఫ్ చేయడం కూడా జరిగింది. మేమేమంటామంటే అక్కడ ఉన్నటువంటి జడ్రాగంపేటలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా భూమిని కేటాయించి వారికి పక్కా ఇల్లు నిర్మించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు. రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్రాగంపేటలో 12 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. ఈ 12 ఎకరాల సీలింగ్ కూడా 10 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. జడ్రాగంపేటలో ఉన్నటువంటి దళితులకు ఇవ్వాలని, ఆ దళితులకు మన ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ సెట్ అవ్వలేదు. అందుకే మేము ఏమంటామంటే 12 ఎకరాల భూమి కూడా ఇళ్ల స్థలాలకు ఇవ్వాలంటున్నాం. అది NH5లో ఉంది. NH5లో ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కళ్ళు ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళ కళ్ళు దాని మీద ఉంటున్నాయి. అందుకే మేము ఏమంటామంటే అక్కడ దళితులకు ఆ భూమి ఇవ్వాలి. ఎందుకంటే అదే గండేపల్లి మండలంలో వందలాది ఎకరాలు ల్యాండ్ సీలింగ్ భూములన్నీ చట్టాలు మారిపోయి ఈ MROలంతా కూడా ఆర్డీఓతో సహా ఎంగిల్ మెతుకులు తినేసి వందలాది ఎకరాల సీలింగ్ భూములన్నీ కూడా రికార్డులు మారిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మేము పోరాడే భూమి ఏదైతే ఉందో మన MRO దగ్గరికి వెళ్తే రాజకీయ నాయకులు భయపడి ఆ MRO అంటలేదు. అది ల్యాండ్ సీలింగ్ భూమి మా దగ్గర రికార్డు ఉంది, అక్కడ దళితులకు ఇవ్వాలి. ఇచ్చే వరకు కూడా మొన్న గండేపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఆ భూమి ఆ దళితులకు ఇవ్వాలని రాజకీయ నాయకుల్లో కానీ అధికారుల్లో చలనం లేదు.
అందుకే మేము ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముట్టడించి మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఆ జడ్రాగంపేటలో ఉన్న 12 ఎకరాల సీలింగ్ మూవ్ అక్కడ దళితులకు ఇచ్చే వరకు కూడా పోరాడతాం. లేకపోతే మేమే జెండాలేసి అందరికీ తలకోడని చేతులు పంచిపెట్టి పాకలేస్తామని సందర్భంగా తెలియజేసుకున్నాను. వివాదాల్లో విశాఖ పోర్టు స్టేడియంను ఖాళీ చేస్తున్న అధికారులు. 10 ఏళ్ల కాలానికి విశాఖ పోర్టు స్టేడియంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వనాథ్ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్కు ఇచ్చిన విశాఖ పోర్ట్ ట్రస్ట్ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న పోర్ట్ స్టేడియంపై ఫిర్యాదు. పోర్టు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విశ్వనాథ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రైవేట్ లిమిటెడ్ లీజును రద్దు చేసిన పోర్టు ట్రస్ట్ అధికారులు. పక్కన జిమ్ బ్యాక్ సైడ్ రాష్ట్రం అంటే శుభము నోటీస్ ఎవరు పెట్టారు? తీసుకోండి. కదా పదిహేడనా 17 తల్లి హత్య మధ్య ఇబ్బంది హలో
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం జిల్లా అధ్యక్షులుగా గుర్రం మహాలక్ష్మి గెలుపొందారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ములికే సత్యనారాయణ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి సగర కాలనీలో సగర సాధికార కమిటీ నేతృత్వంలో జిల్లా అధ్యక్షుల నియామకానికి బ్యాలెట్లతో రాజ్యాంగబద్ధంగా ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించి 3 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గల 52 గ్రామాల నుంచి హాజరైన సగర నాయకులు యువకులతో కలిపి 256 మంది ఓట్లకు గాను 242 ఓట్లు పోలైనట్లు సగర సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ములికే సత్యనారాయణ మాట్లాడుతూ సగరుల హక్కుల సాధన కోసం సగర సంఘం ఏర్పడి 95 సంవత్సరాలు పూర్తయిందని, బీసీ డీలో ఉన్న తమను బీసీ ఏలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. 132 ఓట్లతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సగరుల అభివృద్ధి సంక్షేమానికి తానెప్పుడూ కృషి చేస్తానని ఎన్నికైన అధ్యక్షులు గుర్రం మహాలక్ష్మి అన్నారు. అనంతరం గెలుపొందిన జిల్లా అధ్యక్షులను రాష్ట్ర అధ్యక్షులు తదితర నాయకులు పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా సగర సంఘ అధ్యక్షులుగా ఎలక్షన్ అనేది జరగడం జరిగింది. జిల్లాలో 52 గ్రామాలు అయితే ఉన్నాయి. 256 మంది ఓట్లు వేయడానికి పాల్గొనగా 242 ఓట్లు పోలవడం జరిగింది. మరి గుర్రం మహాలక్ష్మి అనే నాకు 132 ఓట్లు రావడం జరిగింది. మరి ఈ సంఘం ఏర్పడి సుమారుగా 95 సంవత్సరాలు అయితే జరుగుతోంది. సగర సంఘం ఏర్పడి స్వతంత్రం కంటే ముందు ఏర్పడింది సగర సంఘం అనేది. మరి మా సంఘంలో చాలామంది అధ్యక్షులు చేయడం జరిగింది ఇప్పటి వరకు. అలాగే మాకు ఈ సగర సంఘ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే మొట్టమొదటిసారిగా ములికే సత్యనారాయణ గారికి ఈ ఘనత అంతా ఆయనదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే అలాగే నాతో పాటు నక్కా కిషోర్ గారు ఇంతవరకు మాజీ అధ్యక్షులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి, అలాగే నాతో పాటు తిరిగినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పెద్దలకు, యువకులకు, సర్పంచులకు, ఎంపీడీసీలకు, ప్రతి ఒక్కరికి, సగర సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ పదవి ఎన్నికైన తర్వాత నేను కొన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఆ విధంగా ఒకరోజు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రతి సగర సోదరులను కూడా కలవడం జరుగుతుంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి సగర పెద్దలకు అందరికీ, అన్ని గ్రామాల పెద్దలకి, యువకులకి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి సాధికారిక అధికార కమిటీకి ముందుగా నా నమస్కారాలు. ఇక్కడ ఇప్పటివరకు ఉన్నటువంటి జిల్లా పెద్దని ఒకళ్ళుగా ఉండాలని కోరికతో ఈ సాధికారిక కమిటీ వారు నిర్వహించినందుకు ముందుగా మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళకి మళ్ళీ నేను నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇవాళ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మమ్మల్ని మీ అందరూ బీసీడీలో ఉన్నటువంటి సగరులం కాబట్టి మమ్మల్ని బీసీఏలో చేర్చమని చెప్పేసి ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాన్ని గవర్నమెంట్కి అందించేలాగా, గవర్నమెంట్కి మేము తెలియజేసి పరిచేలాగా మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి నేను ముందుగా నమస్కారాలు తెలుపుకుంటూ జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి గుర్రం మహాలక్ష్మి గారికి, అలాగే సాహస ఉద్యోగం కిషోర్ గారికి, అలాగే గ్రామ పెద్దలందరూ కూడా మా మాట నమ్మి మాకు ఓటేసి గెలిపించినందుకు అందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ దండం పెట్టుకుంటున్నాను. ముమ్మిడివరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హామీ ఇచ్చారు. తాళ్లరేవు మండలం కోరంగిలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 72 లక్షలతో కైట్ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లేందుకు నిర్మించే సీసీ రోడ్డు పనులను ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత కోరంగి వెళ్లేందుకు శాశ్వత వంతెన నిర్మాణం చేయడానికి 13 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మండలంలో 2.13 కోట్లతో వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేయనున్నామన్నారు. అభివృద్ధి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పాత కోరంగి రూపు బ్రిడ్జి ఆయన పరిశీలించడం జరిగింది. శాశ్వత వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు అయిన సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే సుబ్బరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే మన కోరంగిలో స్వర్గీయ జిఎంసి బాలయోగ్ గారు వేసిన రోప్వే బ్రిడ్జ్ ఏది ఉందో అది మరి రిపేర్స్ రావటం, మన గౌరవ ఎంపీ గారు కూడా వచ్చి తాత్కాలికంగా రిపేర్ చేయడానికి ఒక 20 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వటం, అదే కాకుండా పంచాయతీ నుంచి కూడా 3 లక్షల రూపాయలతో తక్షణ పరిష్కారంగా కొన్ని వర్క్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పూర్వం నుంచి కూడా ఆ రోజు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అప్పుడు బాలయోగ్ గారు బ్రిడ్జి కట్టారు, అది శిథిలావస్థకు వచ్చింది. ఇక్కడ బ్రిడ్జి కావాలి అని చెప్పి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఎప్పుడు ఈ గ్రామం వచ్చినా బ్రిడ్జి గురించే ప్రస్తావన చేసేవారు. మన రామలక్ష్మి గారు కానీ, ఇక్కడ ఉన్న చౌదరి గారు కానీ, మన లక్ష్మణరావు గారు కానీ, ఈ లోకల్గా ఉన్న వాస్తవ్యులందరూ కూడా, ఎందుకంటే పూర్తిగా వ్యవసాయ ఆధారితం, ఆ పక్కంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి రైతులందరూ కూడా ఇక్కడ నుంచి ఏది తరలించాలన్నా పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్కి అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ గ్రామం అంతా కూడా చుట్టూ తిరిగి రావాల్సి వస్తున్నాయి, ట్రాక్టర్స్ కానీ బళ్ళు కానీ అనే ఉద్దేశంతో అడగటం. దాన్ని ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 13 కోట్లు శాశ్వత బ్రిడ్జి శాంక్షన్ అయింది. మా నియోజకవర్గ ప్రజల తరఫున, ఈ గ్రామం తరఫున ప్రత్యేకమైన అభినందనలు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ, మరి దీంతో పాటు ఏదైతే సిరయానం రోడ్డు ఉందో పూర్తిగా అది 19 కిలోమీటర్ల లెంగ్త్ రోడ్డు, పూర్తిగా సముద్ర పక్కన ఉన్న రోడ్డు పూర్తిగా పాడైపోయింది. అది దానికి కూడా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. మన ఎంపీ గారు మేము కూడా మన రాజోలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా లెటర్ ఇచ్చి 2 కూడా కావాలని చెప్పి ఈ 2 కూడా శాంక్షన్ ఇవ్వటం చాలా సంతోషం. దీంతో పాటు ఏదైతే మన రామన్నపాలెం రోడ్డుకి ఒక 60 లక్షల రూపాయలు, అదేవిధంగా మన ఇంకొక రోడ్డు కూడా శాంక్షన్ వచ్చింది. సుమారు 24 కోట్ల రూపాయలు శాసకీయ నుంచి రావటం. ఈరోజు MGNREGS నుంచి కూడా మన కలెక్టర్ గారి ద్వారా సుమారు 2,70 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకుని మరి కైట్ కాలేజీకి వెళ్ళే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి మిగిలిన రోడ్లన్నీ కూడా తొందరలో శంకుస్థాపన చేసి ఇవన్నీ కూడా గతంలో మన పటాల రోడ్లు అవన్నీ కూడా వేసుకున్న రోడ్లు కూడా సుమారు 10 కోట్ల వరకు కూడా ఎన్ఆర్జీ చేసిన రోడ్లు వేసుకున్న అవన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం, ఈ పండుగలో ప్రారంభోత్సవం చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోవడం. ఈ కార్యక్రమానికి మన కూటమి నాయకులందరూ రావడం సంతోషకరంగా భావిస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోట అయోధ్యరామపురం బచ్చు ఫౌండేషన్ హైస్కూల్కు చెందిన పూర్వ విద్యార్థులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. సామర్లకోట బలుసులపేటకు చెందిన 4 సంవత్సరాల పేరూరు సాయి కుమార్ కాలేయ మార్పిడి ఆపరేషన్ నిమిత్తం 2001-2002 10వ తరగతి విద్యార్థులందరూ కలిసి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయుల తోటకూర సాయి రామకృష్ణ చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సాయి రామకృష్ణ విద్యార్థులను అభినందించారు. అందరూ తమ తోటివారి పట్ల సహృదయ భావంతో మెలగాలని, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో తమ పాఠశాల విద్యార్థులు చూపిన ఔదార్యం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. యాక్చువల్గా ఈ బాబు గురించి మాకు మా స్కూల్ గ్రూప్లోని ఫార్వర్డ్ అయింది. అది చూసిన వెంటనే నేను మా 10th క్లాస్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను. సో వెంటనే ఇమీడియట్గా మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి వెంటనే ఫోన్పే చేస్తారు. ఆ రోజే మొత్తం కలెక్ట్ అయిపోయిందనమాట. సో ఆ అమౌంట్ అంతా 20,000 బాబుకి అంటే అది ఎక్కువ తక్కువ అన్నది కాదు, బాబుకి ట్రీట్మెంట్ కోసం మా వంతు సాయం చేస్తున్నాము. ఇలాగే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా సాయం చేస్తే బాబుకి, చిన్న బాబు కదా, 4 ఇయర్స్ బాబు, మేము బచ్చు ఫౌండేషన్లో చదువుకున్నాము. దుర్గమ్మ గుడి దగ్గర బచ్చు ఫౌండేషన్ ఉంది కదా, అక్కడ చదువుకున్నాం. సో మా బ్యాచ్ అందరి తరపుని కూడా మేము బాబుకి హెల్ప్ చేస్తున్నాము. నేను అడిగిన వెంటనే రెస్పాండ్ అయిన మా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. సో ఈ అమౌంట్తో బాబు ఇది పూర్తిగా కాకపోయినా బాబుకి తొందరగా కోలుకోవాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అలాగే మిగిలిన వాళ్ళు కూడా సాయం చేస్తే బాబు తొందరగా కోలుకుంటాడు. 4 ఇయర్స్ అంటే చాలా చిన్న బాబు కదా, తొందరగా కోలుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పిఠాపురం పట్టణంలో జీవీఆర్ పెట్రోల్ బంక్ పక్కన బైపాస్ రోడ్లో
నూతనంగా నిర్మించిన శ్రీ 7-Eleven రెస్టారెంట్ను నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, 5-Man కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు విచ్చేసి ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ దినదిన అభివృద్ధి చెందుతున్న పిఠాపురంలో నూతనంగా ఈ రెస్టారెంట్ను ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. బెస్ట్ క్వాలిటీతో అందిస్తున్న ఆహారాన్ని అందరూ సేవిస్తారని, వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రెస్టారెంట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ నవీన్ మాట్లాడుతూ అన్ని రుచులతో, అత్యంత క్వాలిటీతో, నాణ్యమైన ధరలతో అందరికీ అందుబాటులో తమ రెస్టారెంట్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చాలా లక్ష్మి, ఈస్ట్ గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్, మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవి సూర్యప్రకాష్, రెస్టారెంట్ ఓనర్ పేరాడ నవీన్ కుమార్, బాలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం పట్టణంలో 7-Eleven అనేటువంటి హోటల్ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మమ్మల్ని అందరినీ కూడా ముఖ్య అతిథులుగా పెరగటం చాలా ఆనందం. ఇందులో ఎక్స్ఎమ్మెల్యే గారు దొరబాబు గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చాలా లక్ష్మి గారు, అనేక మంది, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రకాష్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు శాసనసభకి ఎన్నికైన దగ్గర నుండి కూడా పిఠాపురం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే వ్యాపారస్తులందరూ కూడా పిఠాపురం పట్టణానికి రావడం, అనేకమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఒక పక్కన రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో మరి ఏదైతే ప్రసిద్ధి దేవాలయం ఉందో, దేవాలయానికి అతి సమీపంలో రోజు హోటల్ పెట్టడం జరిగింది. ఈ 7-Eleven అనేటువంటి హోటల్ మరి రాజుగారు నవీన్ బ్రదర్స్ హోటల్ పెట్టడం, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక స్టార్ హోటల్ మైపరిపించే విధంగా ఈ హోటల్ ఉంది. వెజ్, నాన్ వెజ్ హోటల్ కూడా ఇందులో వంటలు ప్రసిద్ధిగా, మరి వంటకాలు కూడా హైజీనిక్ గా ఉండటం, లైవ్లీ అంటే కస్టమర్కి లైవ్ లోనే ఉండేలాగా హైజీనిక్ ఫుడ్ అందించడం చాలా సంతోషం. ఏదేమైనా ఇక్కడ కాకినాడ వెళ్తే కానీ హైజీనిక్ ఫుడ్ దొరికేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు పిఠాపురం పట్టణంలో హైజీనిక్ తో నాన్ వెజ్, వెజ్ పెట్టడం చాలా ఆనందం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున హోటళ్లు ప్రారంభించుకోవడం చాలా ఆనందం. ఇది స్టార్ హోటల్ మైపేర్పించే విధంగా 7-Eleven అనేటువంటి హోటల్ ప్రారంభించారు. వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్య అతిథిగా వచ్చిన తుమ్మల బాబు గారికి మరియు జనసేన అధికార ప్రతినిధులకు మరియు జనసేన కుటుంబ సభ్యులందరికీ, పెండెం దొరబాబు గారు, మాజీ ఎమ్మెల్యే గారు అందరికీ మన సమాచారం స్వాగతిస్తున్నాను. మా హోటల్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. ఏలేశ్వరం పట్టణంలో స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా తూర్పు కాపు సంఘం అధ్యక్షుడు బంకా కోదండ రాంబాబు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తూర్పు కాపు సంఘ అధ్యక్షుడు పిసిని రామచంద్రమోహన్, పట్టణ ప్రముఖ తూర్పు కాపు నాయకులు హాజరయ్యారు. ఈ మేరకు పట్టణ తూర్పు కాపు నాయకులు మాట్లాడుతూ ఏలేశ్వరంలో ఉన్నటువంటి తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ లేక కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాలు, మెడికల్ సీట్లు కోల్పోతున్నారని, ఓబీసీ రిజర్వేషన్ వచ్చేందుకు పోరాటం చేయాలన్నారు. అలాగే అధిక శాతం తూర్పు కాపులున్న ఏలేశ్వరంలో కనీసం కమ్యూనిటీ హాల్ కూడా లేకపోవడం గమనార్హమన్నారు. వెంటనే కమ్యూనిటీ హాల్ స్థలంకు నగర పంచాయతీ చైర్పర్సన్ చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం పిసిని రామచంద్రమోహన్ మాట్లాడుతూ తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కోసం గత కొన్ని సంవత్సరాల నుండి ధర్నాలు, వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు నాయకులు అలమండ చలమయ్య, సిడగం వెంకటేశ్వరరావు, పైల సుభాష్ చంద్రబోస్, సామంతుల సూర్యకుమార్, సుంకర రాంబాబు, కోరాడ ప్రసాద్, అలమండ నాగేంద్ర, సతివాడ రాజేశ్వరరావు, పైల విజయ్ కుమార్, సిరిపురపు రాజేష్, రాష్ట్ర తూర్పు కాపు సంఘం నాయకులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాతి అభ్యుదయవాదులు ప్రతి ఒక్కరు కూడా మీ ప్లేస్ లో నుంచి కదలకుండా ఉన్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున మేమందరం కూడా విజయం పొందినట్టే చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాము. ఎందుకంటే కరెంటు పోయి వచ్చినా సరే ఎక్కడ వారు అక్కడే ఉన్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఏదైతే కాకినాడ జిల్లా
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాల విభజనలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తూర్పు కాపులతో ఈరోజు ఏలేశ్వరం ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ఏర్పాటు చేసుకున్నటువంటి తూర్పు కాపు ఆత్మీయ మహాసభకు సభ ఆసీనులైనటువంటి ఈ సభాధ్యక్షత వహించినటువంటి కాకినాడ జిల్లా అధ్యక్షులు మన కోదండ రాంబాబు గారికి, అలానే ఈ పురపాలక సంఘం ఏదైతే మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ బంక చలమయ్య గారికి, అలమండ చలమయ్య గారికి, అలాగే వేదికని మనందరికి కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి మనం ఎప్పటి నుంచి ఏం చేసాం ఏంటి, మనం ఇప్పటి వరకు ఏ దిశగా వెళ్తా ఉన్నాం, సూచయపాయంగా మనందరూ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్ ఇచ్చినటువంటి మన రిటైర్డ్ ఆర్డీఓ గారు, స్థానిక మీ అందరి మనిషి, మనందరి మనిషి శ్రీ కోరాడ సూర్యారావు గారికి, అలానే మాజీ జడ్పీటీసీ మనందరం కూడా ఉద్దేశించి సిడిగం వెంకటేశ్వర గారికి, అలానే పైలి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం మనందరం ముందు కూడా మాట్లాడినటువంటి రాష్ట్ర సహాధ్యక్షులు బొడ్డుగొండ వెంకటరమణ గారికి. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ప్రారంభించుకున్న ముందే మనకి కార్యక్రమం ప్రారంభించు ఇక్కడ పుట్టినరోజు కూడా జరిగింది. ఇదే మొట్టమొదటి మన తూర్పు కాపు సంఘం కూడా పుట్టినరోజు ఇక్కడ పుట్టినరోజు చేశారు. మన బోస్ గారు చెప్పాడు పోరాటం అని. వెంటనే మేము బయట ఉన్న మనుషులందరూ వచ్చి లోపలికి వచ్చి పోరాటం చేసి స్టేజ్ ఆక్రమించాం. లేకపోతే ఇంకొక గంట ఆడు మమ్మల్ని తినేద్దరు. అయినా సరే పోరాటం చేసి స్టేజ్ ఆక్రమించి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిపించడానికి కష్టపడ్డ యువకులకు అందరికీ, వారి యొక్క మాట విని పెద్దలందరూ ఈరోజు ఇక్కడ వచ్చేసినందుకు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాం. అన్ని విషయాలు తెలియజేశారు. ఓబీసీ సర్టిఫికేట్ గురించి, ఏ దేశంలో ఉన్నటువంటి తూర్పు కాపుల గురించి, మనకు కావాల్సిన కమ్యూనిటీ స్థలాల గురించి అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఒక అడుగు తగ్గన్నా సరే మన కార్యక్రమాన్ని నిలబెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా అన్ని రకాలుగా సమిష్టిగా మనం ఏ కార్యక్రమం తలపెట్టి చేసుకుంటే సక్సెస్ అవుతుంది. దాని నిదర్శనం ఈ మీటింగ్. దీనికి ఈ రకంగా ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి, లేదు నాకు అతను చెప్పడం ఏంటి, ఇతను చెప్పడం ఏంటి, చాలామంది అదెవరో చెప్పడం ఏంటి, ఇతను ఎక్కడి నుంచి చెప్పాడు, ఇన్ని రకరకాల మాటలు. ఎవరైతే మళ్ళీ కామెంట్గా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ మీటింగే సమాధానం చెప్పుద్ది. మన ప్రత్యేకంగా చెప్పాలి. ఓబీసీ సర్టిఫికేట్ వల్ల మనకు జరిగే నష్టాల గురించి మనకు ఎవరైతే అధికారంగా ఉన్నాయండి, ఒక ఉద్యోగం సూర్యరావు కానీ, అలాగే ఇక్కడ బేబీ మీద కరో సెక్షన్ కానీ చాలామంది ఉన్నారు. దీనివల్ల నష్టం లాభం అన్ని విషయాలు కూడా తెలియజేశారు. దీన్ని ఇంకా కొంచెం మనం బాగా వెనక్కి వెళ్ళి మాట్లాడుకోగలిగితే, ఎడ్లు బండి ఇప్పేసి ఉండేదండి. దాంట్లో చిరమ సూర్యరావు కూర్చొని ఉండేవాడు గడ్డి దిమ్మ మీద. మేము వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తే ఎవరన్నా నువ్వు అడిగాడు ఉన్నాను. ఇలాగ అలమండలో మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, వీళ్ళు విజయనగరం జిల్లా అలమండ గ్రామం నుంచి వచ్చారు. తూర్పు కాపులు మారుమూలలు ఉంటాయి, చెత్త ఉంటాయి, చెదారం ఉంటాయి అని రాసి సంతకం పెట్టి ఇచ్చేవారు ఆ రోజుల్లో. అప్పుడు మనం బీసీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. అది అప్పటికి ఇప్పటికీ కాలంలో ఎంత మార్పు వచ్చిందంటే, ఆన్లైన్లో మనం బీసీ సర్టిఫికేట్ తీసుకునే స్థాయికి ఇవాళ వచ్చింది. అయితే ఈ ఒక బీసీ సర్టిఫికేట్ కాకుండా ఓబీసీ సర్టిఫికేట్ అమ్మితే మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పేసి అందుకు అల్లుడు శంకర రాంబాబు గారు సుదీర్ఘంగా చెప్పారు. కాబట్టి వారు ఏ రోజైతే వెళ్తారో, అలాగే బోస్ గారు ఏ రోజైతే ఢిల్లీ వెళ్తారో ఆ రోజు రావడానికి నేను చెడ వెంకటేశ్వర ఖర్చులు పెట్టుకొని సిద్ధంగా ఉన్నానని చెప్పి, వారితో పాటు నేను నడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీకు తెలియజేసుకుంటాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి మెట్ల ఉత్సవం మార్గశిర బహుళ ఏకాదశి సోమవారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిలో ఆసీనులు గావించి కొండపై నుంచి కొండ దిగువకు తోడుకొని వచ్చి తొలి పావంచాల మధ్య స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి మెట్ల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ రాస్తూ కర్పూర హారతులిస్తూ సత్యదేవుని నామస్మరణ చేస్తూ పల్లకి సేవతో స్వామి సన్నిధికి చేరుకున్నారు. మెట్ల పూజకు వచ్చిన భక్తులకు, మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ధనుర్మాసోత్సవాలు ప్రారంభమవుతాయని దేవస్థానం అధికారులు, పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త ఐవి రోహిత్, కార్యనిర్వహణాధికారి త్రినాథరావు, పీఆర్ఓ అనకాపల్లి ప్రసాద్, అసిస్టెంట్ పీఆర్ఓ గణపతి, సూపరింటెండెంట్లు, పీఏలు, సిబ్బంది పాల్గొన్నారు.
వీళ్ళందరూ రారు కదా వరకే కదా యాక్చువల్గా సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం ఆసుపత్రి ఆవరణలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హాజరై ఆసుపత్రిలో సమస్యల గురించి వైద్యులతో చర్చించారు. ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే పలు సమస్యలను ఎమ్మెల్యే రాజప్ప దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై రాజప్ప మాట్లాడుతూ గైనకాలజిస్టులు వెంటనే నియమించాలని డీసీహెచ్ఎస్ను ఫోన్లో ఆదేశించడం జరిగింది. అలాగే సమస్యలను ఆయా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బడుగు శ్రీకాంత్, బలుసు వాసు, కంటే జగదీష్ మోహన్, కమిటీ సభ్యులు మలిరెడ్డి ప్రసాద్, జయలక్ష్మి, చంద్రశేఖర్, దార్ల శ్రీను, అందుగుల చక్రవర్తి, గొల్తి సత్యనారాయణ, మెండెం సరయ్య వైద్యులు పాల్గొన్నారు. మనకి ఫార్మసీ బిల్డింగ్ మార్చి ఉదయపోయి పెద్దండి రెండు ఓపెనింగ్ మొన్న చిన్న ఇష్యూ ఈఎన్టీ డాక్టర్ గారు లేరు అన్నట్టు అంటున్నాను సార్. ఒక ఆదాయం పాజిబిలిటీ ఉంటుంది. జరిగింది సంగతి చూసుకోవాలి. అబ్బాయి జాగ్రత్తగా ఉన్నాయి. బాధ్యత చెప్పారు, బాధ్యత దేవత కూడా ఎక్కడ అట్లా ఏదో గోడ పెట్టు ఇచ్చారు రాకుండా ఉంటే ఇక్కడ కాకినాడలో గుడ్విల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పేదలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు, కళ్లజోళ్లు అందించారు. ఈ సందర్భంగా గుడ్విల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సంస్థ వ్యవస్థాపకులు తణుకుల యోహాను మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వీర్రాజు, లాయర్ వీర్రాజు, కనకరాజు, ఫిలిప్, జోసెఫ్, సుబ్రహ్మణ్యం, వైద్యులు నవదుల్ హుస్సేన్,
డాక్టర్ షలీం రోషన్, డాక్టర్ డానీ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. కాదు ఇప్పుడు ఎవరు ఓకే గుడ్విల్ మినిస్ట్రీస్ తరపున నేడు అనగా సోమవారము 15వ తారీఖున ఈ రాజీవ్ గృహకల్ప సంజీవ్ నగర్లో మెడికల్ క్యాంపు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో మరి అవసరార్థులు అనేక మంది వచ్చి కళ్ళు చూపించుకోవడం, అవసరమైన వారు కళ్ళజోళ్ళు వేయించుకోవడం, ఇతరమైనటువంటి వైద్య సదుపాయములు పొందడం జరిగింది. దీనిని బట్టి మేము ఎంతో సంతోషించవచ్చు. ఇంకా ఇలాంటి అనేక కార్యక్రమాలు మా సంస్థ ద్వారా, మా గుడ్విల్ మినిస్ట్రీస్ ద్వారా జరపాలని జరుపుకోవాలని ఎంతో ఆశపడుచు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. అసోసియేషన్ తరపున ఈరోజు కాకినాడ పట్టణంలో డైరీ ఫామ్ జంక్షన్లో పౌరాల తుమ్ము దగ్గర ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఇది కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ యొక్క వైద్య శిబిరంలో అనేక మంది వ్యక్తులు వచ్చి వైద్య సహాయం పొందారు. ఇందులో దిలీప్ విజన్ డాక్టర్స్ చేత కళ్ళు పరీక్షలు నిర్వహించాం. కంప్యూటరైజ్డ్ పరికరాలతో కళ్ళు పరీక్షలు నిర్వహించి అనేక మందికి కళ్ళజోళ్ళు, మందులు ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 500 మంది అటెండ్ అయ్యారు. ఈ విషయమై మేము సంతోషిస్తున్నాం. మా సంస్థ తరపున మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆశపడుతూ మేము ముందుకు కొనసాగించాలని కోరుతున్నాము. నా పేరు వి రాజు గారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ నిర్వహించి గవర్నర్కు అందజేసే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తల అనుసంధానంతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్కు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని జగ్గిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయెల్, కుడుపుడి సూర్యనారాయణ, మాజీ ఎంపీ చింతాన్ రాధా, పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, చెల్లుబోయిన శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతవరకు కొనసాగించబడిన ఉచిత వైద్య సేవలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా మీకు వందనాలు, ఆయన తండ్రి. ప్రభువా మీకు వందనాలు. పేద ప్రజలకు ఉచితముగా వైద్య సేవలు అందించబడుతుండగా మీరు సహాయం చేయండి. రానున్నటువంటి దినాల్లో అది మరింతగా కొనసాగించబడడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ప్రభువా మీకు వందనాలు. వైఎస్ఆర్ నాయన తండ్రి రాజశేఖర్ గారు, నాయన జగన్ గారు, వారి యొక్క నాయకత్వాన్ని మీరు వర్ధింపచేయమని కోరుతున్నాం. వారి పక్షంగా పని అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఏదైతే కుటుంబ ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, మెడికల్ కాలేజ్, మన ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేద్దామని PPP మోడ్ ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుల ఆదేశాల మేరకు మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోంచి ఒక నినాదాన్ని తీసుకొచ్చి ప్రజల ద్వారా
ప్రజలు 1,000 సంతకాలు సమర్పించాలని మా నాయకుడి ఆదేశం మేరకు మేము వాళ్ళందరినీ కూడా ప్రతి గ్రామానికి, ప్రతి చిన్న హ్యామ్లెట్ కూడా వెళ్లి ప్రజల నుంచి సంతకాలు సేకరించి అవన్నీ కూడా ఈ రోజు మేమందరం కూడా ఒక చోటకు చేర్చి ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు అంటే సుమారు 2 నెలలుగా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు పనిచేసిన ముఖ్యమంత్రులందరూ కలిపి 12 మెడికల్ వైద్య కళాశాలలు తీసుకొస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దానివల్ల ఉపయోగం ఏమిటంటే మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పద్ధతిగా ఉన్నాడో అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనందరి పిల్లలకి వైద్య సీట్లు రావడం కోసం, వైద్యాన్ని ఉచితంగా అందించడం కోసం ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు చేస్తే 1,00,000 కోట్లు అమరావతి మీద ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి నిధులున్నాయి. కానీ 5,000 కోట్లు ప్రజలు ప్రాణాలు నిలబెట్టేటువంటి వైద్య కళాశాల మీద ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు అండ్ టీం వెనకడుగేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏమిటంటే జగన్మోహన్ గారి యొక్క పేరు ప్రతిష్టలో మరి ఈ భూమి ఉన్నంతకాలం ఉంటుంది కాబట్టి దీన్ని ఆపాలనే ఉద్దేశంతో వాటన్నింటినీ తన తాబేదారులకి అమ్మేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఏదైతే 1,000 సంతకాల ఉద్యమం ఈ రోజు జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి చరిత్రను చిరగరాస్తూ అన్ని పార్టీల నాయకులు ఇవాళ ఈ యొక్క ఉద్యమంలో పాల్పంచుకుని ప్రజల యొక్క ఆస్తి ప్రజలకే దక్కాలి అనే విధంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద నాయకులు పోరాటం చేశారు. నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాటం చేస్తున్నాం. మనం చేస్తున్నా కేవలం సంపద సృష్టి లోకేష్ గారు ఒక్కరికి సంపద సృష్టించడానికి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆస్తిని సుమారు 1,00,000 కోట్ల ఆస్తిని వైద్య మెడికల్ కాలేజీల్ని అలాగే హాస్పిటల్ని తన తాబేదారులకి ఉప్పు బెల్లాలకి అమ్మేసే కార్యక్రమం ఎప్పటికైనా విరమించుకోవాలా. ముఖ్యంగా తెలంగాణలో మనకంటే మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మరి అక్కడ 373 మార్కులు వచ్చిన విద్యార్థులకి మెడికల్ సీట్లు వస్తూ ఉన్నాయి. కానీ 400 మార్కులు వచ్చిన ఆంధ్ర విద్యార్థులకి మెడికల్ సీట్లు రావట్లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.